హాయ్ ఆల్. ఇప్పుడే ఆహాలో రీసెంట్‌గా స్ట్రీమ్‌కి వచ్చిన 'తిమ్మరాజుపల్లి టీవీ' అనే మూవీ చూసా. ప్రొడ్యూస్డ్ బై కిరణ్ అబ్బవరం. మూవీ ఎలా ఉందంటే మామూలుగా లేదన్నమాట. చాలా 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 బాగుంది. క్రేజీ సినిమా మాట. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన బెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఇదే. క్రేజీ అనిపించిందన్నమాట. అసలు మూవీ ఎలా ఉంటదంటే డబ్బా టీవీలు ఎవరైతే చూసారో వాళ్ళైతే పక్కాగా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ 90స్ కిడ్స్ అండ్ మన పేరెంట్స్ జనరేషన్ ఉంటారు కదా! వాళ్ళైతే చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసి, చూసి వచ్చినారు కాబట్టి వాళ్ళైతే ఇంకా కనెక్ట్ అవుతారనమాట. ఈ మూవీలో స్టోరీ గానీ, ఎమోషన్ గానీ, టెన్షన్ గానీ అన్నీ కూడా చాలా వర్కౌట్ అయ్యాయి. ఒక టీవీ చుట్టూ ఇంత బాగా స్టోరీ రాయొచ్చని నేనైతే అసలు అనుకోలేదు. అండ్ యాక్టర్స్ అందరూ కూడా యాక్టింగ్ కాదు జీవించేసారన్నమాట. అంత చేశారు. రాజప్ప అండ్ సత్తి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ మాట. వీళ్ళిద్దరు నాకు ఫేవరెట్ మాట మూవీలో. వాళ్ళిద్దరు చాలా చేశారు. మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకొంచెం పెంచింది ఆ మ్యూజిక్ మాట. మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది మాట. సాంగ్స్ అన్నీ చాలా సూతింగ్‌గా, లిరిక్స్ అన్నీ చాలా మీనింగ్‌ఫుల్‌గా, ఎక్సలెంట్‌గా ఉన్నాయన్నమాట. నాకైతే అన్నీ కూడా నచ్చాయి. మూవీలో ఎక్కడ కూడా బాలేదు అని పేరు పెట్టడానికి ఏం లేదు మాట. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. నెక్స్ట్ లెవెల్ మాట. నేను ఈ వేలో వెళ్తది అనుకోలే. కానీ దాన్ని చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. అప్పటిదాకా మూవీ అంతా ఒక ఎత్తైతే లాస్ట్‌లో వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది. అదైతే క్రేజీ మాట. ఇంకిలా చెప్పుకుంటూ పోతే మూవీ గురించి చాలానే మాట్లాడుకోవచ్చు. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ మీరు కూడా చెందాలంటే ఖచ్చితంగా మూవీ చూడాలి. మూవీ అయితే మస్ట్ వాచ్ మాట. ఫ్యామిలీతో సహా కూర్చొని అందరూ వాచ్ చేయొచ్చు. మనకి ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, న్యూడిటీ కానీ ఇలాంటివైతే ఏం లేవు. చాలా క్లీన్ అండ్ రా ఎమోషన్స్‌తో ఉంటది. మంచి నాస్టాల్జిక్ ఫీల్ కూడా ఇస్తదన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.